మాఘపురాణము 13వ అధ్యాయము. శివుడు పార్వతీకి మాఘమాస మహత్యమును వివరించుట. మా వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలనని కుతూహలుడయి దీపకుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలనని కోరిక ఉదయించుచున్నది. కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగిను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధానమును వివరించదని వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబునగు కైలాస పర్వనందలి మందర వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దానినని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతోనిట్లు వివరించెను. దేవి, నీ అభిష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాప్తకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటియే కాక జన్మాంతరమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానమాచరించెదరో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగక్షేత్రమున ఏ నరుడు స్నానమాచరించునో అతడు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయే కాక జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునిగినంత నీరు ఉన్న చోటు కాని తటాకమునందు కాని మాఘమాసములో ప్రాప్తకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటియే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు దర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్య కానీ కాలవ కానీ లేదా పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాప్తకాలమున స్నానమాచరించి సూర్యభగవానుకి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతింత కాదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదము మునుగునంత నీరున్న సెలయేటి ఎందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలుసు కానీ తెలియక కానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతటా ప్రాప్తకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి విష్ణు మందిరమున కానీ శివాలయమునందు కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇటుల ఒక్క పురుషులకే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తిన తర్వాత మరలా ఘోరపాపములు చేసి మరణానంతరము రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడుకు మోక్షము పొందుటకు దగ్గర మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలను అనుభవించునో వివరించేదను.
సావధానురాలు వయ్యి ఆలకింపుము. నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాప్తకాలమున జపం కాని విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్యములు కాని చెయ్యుడో అట్టివాడు మరణానంతరము సమస్త నరకబాధలు అనుభవించును. నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాప్తకాలమున జపం కాని విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్యములు కాని చెయ్యడో అట్టివాడు మరణానంతరము సమస్త నరకబాధలు అనుభవించును. కుంభీపాత నరకములో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసలా క్రాకు తైలములో పడవేయబడును, భయంకర యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకూర్చములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనము వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటులు చెయ్యదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటియే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడనైనను యువకుడనైనను వృద్ధుడనైనను స్త్రీ అయినను బాలికనైనను జవ్వాని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి దుష్టులతో సహవాసం చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటియే కాక జన్మానంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వచించి వారి వద్ద ధనమపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలకి బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహియు, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడయ్యి తానే గొప్పవాడును అహంభావంతో దైవకార్యములను ధర్మకార్యములను చెడుగొట్టుచు దంపతులను విభేదములు కల్పించి సంసారములు విడదీయవాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరపకనే మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి ఇంకను దాని మహత్యమును వివరించిదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషణుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానములు ప్రాప్తకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించును, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడగును. శాంభవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలతో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదొకటిచే ఆ మాసమంద ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగచెయ్యను.
చలిగానున్నదని స్నానము చెయ్యని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తనుకున్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చెయ్యలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజచేసి వారిని చలిగా కాగనిచ్చిన తర్వాత స్నానము చేయించిన ఎడల ఆ స్నానఫలము పొందగలరు. అదియును కాక చలి కాగినవారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయ్యి ఒక పేద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించిన వానిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించున్నట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణుడు కాని, వైశ్యును కాని, క్షత్రియుడు కాని, శూద్రును కాని మాఘమాస స్నానం చెయ్యమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకము పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ లేక వారిని ప్రోత్సహించువారులు కానీ చూచి ఆపేక్షించి పరిహాసములు ఆడువారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశ క్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారులు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారమును చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును. పాపములు దరిద్రము నశింపవలినన్న మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘస్నానము వలన కలుగు ఫలితము మాఘస్నానము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగము చేసి బ్రాహ్మణులకు దక్షిణలనిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణహత్య పితృహత్య మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసము అంతయు కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కాన నీ చెప్పిన రీతిన నాచరింపుము. మాఘపురాణము 13వ అధ్యాయము సంపూర్ణం.